రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలను ఉధృతం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా చేపట్టారు. రాత్రిపూట రోడ్ల మీదకు వచ్చిన అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లైబ్రరీ నుండి ర్యాలీ చేపట్టారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని గ్రూప్ 2 అభ్యర్థులు తేల్చి చెప్పారు. వాళ్ళు బులెటిన్ చెప్తే మనకు లైన్ కలుస్తారు. మార్చారు
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనను ఉధృతం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా చేపట్టారు. రాత్రిపూట రోడ్ల మీదకు వచ్చిన అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లైబ్రరీ నుండి ర్యాలీ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు ధర్నా చేపట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు అనేక హామీలు ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పారు. ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి వచ్చేసి 1:100 చేస్తామని చెప్పారు. అవన్నీ చేయాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో నిరుద్యోగులు అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా చాలా మంది అమర నిరాదీక్ష చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలి. ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారో జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నిరసనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం సైతం కనీసం నిరసన తెలిపే వారిని పిలుచుకొని మాట్లాడడం కావచ్చు, వారికి అపాయింట్మెంట్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కారం చేద్దామన్న దిశగా ఆలోచన చేయకపోవడంతో నిరసనలు మరింత ఉధృతం చేశారు. ఇవాళ ఒక్కసారిగా అశోక్ నగర్ లైబ్రరీ నుంచి అటు స్టడీ హాల్ నుంచి ఒక్కసారిగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకున్నారు. ప్రభుత్వానికి ఒక వినూత్న నిరసన కార్యక్రమం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ అన్న మా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచండి అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. అశోక్ నగర్ చౌరస్తాలో భారీగా ఒక్కసారిగా వచ్చి అక్కడ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ట్రాఫిక్ ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఇవాళ ఏదైతే గతంలో రాహుల్ గాంధీ ప్రచారంకి వచ్చినప్పుడు కావచ్చు, రాహుల్ గాంధీ ఇతర కార్యక్రమాలకు వచ్చిన ప్రతిసారి కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టారు. ఆనాడు నిరుద్యోగులు రెచ్చగొట్టడమే కాకుండా ఇటు ఒక్కదోకాయి ముఖ్యమంత్రి అయిన కానీ ఆయన ముఖ్యమంత్రి అతనికి అర్హత లేదు. ఎందుకంటే విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి ఎట్లా మాట్లాడతాడు, గుంపె మేస్త్రి అని అంటాడు, ఏదేదో అంటాడు. అసలు విద్యార్థి తలుచుకుంటే ఆయనకు ఇది కూడా ఉండదు. అసలు నేను చెప్తున్నా కదా, సీఎంగా అర్హత లేడు మాట్లాడాలంటే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ రోడ్డు మీద అడ్డ కూలీలాగా ఉన్నారు. మీరు చెప్పారు కదా మీ కాంగ్రెస్ పార్టీ చేతగాని దయాకరు, తర్వాత ఈ రియాజు, ఇప్పుడే ఈ రియాజ్ ని ఇటుకలతో కూడా లేపుకోకపోతాం. వానికి ఒక దొంగన కొడకల్లారా, మీకు ఈ స్టూడెంట్స్ ఈ చేతగాని దద్దమ్మలాగా ఉన్నారా? సీఎం గారు ఈ రోజు వ్యాఖ్యలు చాలా ఘోరంగా మాట్లాడారు. ఇది మాకు స్టూడెంట్ అంటే ఒక చిన్న పిల్లలుగా చూశారు. లేబర్ పని చేసుకోవడం చెప్పారు, ఫార్మర్ పని చేసుకోవడం నేను చేసుకోవడం చెప్తలేం, కానీ మా ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు మీ వల్ల ఎగ్జామ్ కి గ్యాప్ ఇవ్వకుండా త్వరలోనే మళ్ళీ డిఎస్సీ అయిపోయినాక మళ్ళీ త్వరగా గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టడం ఇది దారుణం. మాకు ఎగ్జామ్ పెట్టండి, కాకపోతే టైం గ్యాప్ ఇవ్వండి, త్వరలో వెబ్ నోట్ ఇవ్వండి. మేము సీఎంతో గారితో దరఖాస్తు చేస్తున్నాం. ఈ న్యూస్ లో డిఎస్సీ అని ఇస్తున్నారు. సెంటర్లో పోయే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు రోడ్లు ఎక్కడానికి కారణం కేవలం గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చెప్పేసి ఇంతమంది కూడా రోడ్లు ఎక్కుతుంటే రేవంత్ రెడ్డి నీకు అవపడలేదని చెప్పేసి మీ నిరుద్యోగుల తరఫున అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చినాం. మీ ఎమ్మెల్యేలు కలవరు, మీ మంత్రులు కలవరు. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇలా పెద్ద మీకు కోరే కొంతమంది గారికి కూడా ఏం కాదు, మీరు ఇంతకుముందు చెప్పిన మాట ఇది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 సమయం ఉంటుంది, గ్రూప్ 3 సమయం ఉంటుంది అని చెప్పేసి డిసెంబర్లో పరీక్ష పెట్టామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా మెయిన్ డిమాండ్ అదే. దయచేసి ప్లీజ్ మీరు కూడా ఓన్లీ గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు గురించి మాత్రమే కవర్ చేయండి. మిగతా వాళ్ళ సమస్య మాకు తెలియదు. సరే, వాళ్ళ సమస్య